1,35,000 మంది సచివాలయ ఉద్యోగస్తులు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు రోడ్డెక్కి ఉద్యమాలకు సిద్ధపడుతూ ఉన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు వాళ్ళతో చర్చలు జరిపారు. ప్రభుత్వం కనుక రేషనలైజేషన్ పేరుతో ఈ ఉద్యోగాల కుదింపు అండ్ వాళ్ళను మల్టీపర్పస్ అని, టెక్నికల్ అని ఈ విధంగా విభజించడం ఇవన్నీ కనుక ఆపకపోతే, తక్షణం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మూకుమ్మడిగా రోడ్లెక్కి ఉద్యమం చేపడతాము అని చెప్పి వాళ్ళైతే ప్రకటన రిలీజ్ చేశారు. ప్రభుత్వాన్ని క్షేత్రస్థాయి వరకు, ప్రతి గుమ్మం వరకు తీసుకెళ్ళాలి అని జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఈ వ్యవస్థను తీసుకొని వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని కుదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా డివైడ్గా, అంటే వీళ్ళని డివిజన్ చేసి వీళ్ళను విభజించుకుంటూ దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారన్నది వినిపిస్తున్నటువంటి విమర్శలు. ఈ క్రమంలో ఈ ఉద్యోగ సంఘాలు, ఈ సచివాలయ ఉద్యోగులు చెప్పేది ఏంటి అంటే, ప్రభుత్వం మారుతూ పోతుంటే జాబ్ చార్ట్ ఎలా మారుకుంటూ పోతుంది. 2019లో మేము ఉద్యోగంలో చేరినప్పుడు ఒక జాబ్ చార్ట్ అనేది ఉంది. దాని ప్రకారం ప్రమోషన్స్, శాలరీస్ ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ జాబ్ చార్ట్ మారితే అది ప్రమోషన్స్ కూడా ఇబ్బంది అవుతుంది. ఏ విధంగా చూసినా కూడా ఈ రేషనలైజేషన్ అన్నది కరెక్ట్ కానే కాదు. ఉద్యోగులతో సంప్రదింపకుండా ఇలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడాన్ని మేము సమర్థించం అని చెప్పి వాళ్ళైతే ఎక్కడికక్కడ కొన్ని చోట్ల నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. త్వరలో రోడ్లెక్కి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, ప్రభుత్వం అయితే తమ నిర్ణయాన్ని మార్చుకోవాలి అని వాళ్ళైతే అంటూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఈ నిర్ణయం నుంచి వెనక్కి వెళ్తుందా, వెళ్ళదా? సో తప్పక వీళ్ళు ప్రభుత్వ నిర్ణయాన్ని ఒప్పుకొని ఈ రేషనలైజేషన్కి అంగీకరించక తప్పని పరిస్థితి ఉంటుందా? చూడాలి మరి.